ఎవ్రీ ఫిల్మ్ ఆయనకి చేస్తున్నప్పుడు అన్ని ఒక ఫస్ట్ సినిమా లాగే ఉంటుంది. కిక్ చేసిన తర్వాత ఆంజనేయులకి సక్సెస్ ఇస్తానా అవుట్ డౌట్ సాంగ్స్ అన్ని. సో మెయిన్ ఆయన బాడీ లాంగ్వేజ్ అంటే అంత ఇట్స్ ఇన్ మై థింగ్ ఆల్సో. అండ్ విత్ హరీష్ ఇట్స్ బికమ్ మోర్ ఈజీ బికాస్ ఐ డి నాట్ ఫైండ్ ఎనీ డిఫికల్ట్. అన్నయ్య కంపోజింగ్ వచ్చినట్టు ఫీలింగ్ బికాస్ ఈ జస్ట్ అంటే ఒక డూప్ అని చెప్పచ్చు. సో హరీష్ వచ్చి ఈజ్ అ వెరీ ఎనర్జెటిక్ క్యారెక్టర్. ఎప్పుడు ఎంత ఈస్ గాట్ ఎంత లోపల బాధ ఉన్నా హీ విల్ నాట్ షో అవుట్. సో బట్ ఐ రెడ్ హిస్ హార్ట్ అంటే ఎంత కష్టపడ్డాడని నాకు తెలుసు. సో టుడే వీ ఆల్ ప్రేడ్ ఫర్ హిస్ సక్సెస్ మోర్ దాన్ ఎనీథింగ్. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ మై సాంగ్స్ హెస్ హెల్ప్డ్ హిస్ మూవీ as well as he has taken very good stuff from me, and I thank Annaya and all the team for the encouragement, and vice versa Gautam Raj garu, and I thank my senior cameraman Ram Prasad garu and my producer. Thank you sir, thank you very much. ఈ చిత్ర నిర్మాణం సాగేటప్పుడు నేను నిజంగానే ఇలా వచ్చి ఇలా చూసి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే నేను ఇలా చూడంగానే డైరెక్టర్ గారు హలో అనేవాడు, ఆయన పనులు ఆయన ఉండిపోయేవాడు. హీరో గారు ఇట్లా అనేవాళ్ళు, ఆయన పనులు ఆయన ఉండిపోయేవాడు. మా కెమెరామ్యాన్ వరకు ఇలా అనేవాళ్ళు, ఆయన పనులు ఆయన ఉండిపోయాడు. ఇలా చూడగానే అందరూ నిర్మాతలుగా కనపడ్డారండి. అంటే అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఈ చిత్రం నాది 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 అంటూ పనిచేశారు. అక్కడ నేను ఉండే కంటే లేకపోతే చిత్ర నిర్మాణం ఏం తగ్గుద్దని నేను నిజంగా భావించి అక్కడి నుంచి వచ్చాను. నా నమ్మకాన్ని ప్రతి ఒక్కళ్ళు నిలబెట్టారు. ఈ చిత్రాన్ని విజయానికి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కృషి చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చిత్రం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కాబట్టి ఈ చిత్రం ఇంత గొప్ప విజయం సాధించాలని నిజంగా చెప్తున్నానండి. ముఖ్యంగా మా హీరో గారు, మా డైరెక్టర్ గారు, మా కెమెరామెన్ మరియు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, హీరోయిన్లు అందరూ నాకు మనవాడిగా తన వాళ్ళగా చేసుకొని ఈ చిత్రాన్ని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేశారు. ప్రతి చోట నుంచి ఈ చిత్ర విజయం గురించి వింటుంటే ఒక మొదటి సినిమా ప్రొడ్యూసర్కి ఇంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. దానికి వారందరికీ నేను కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్. మిరపకాయ సక్సెస్ని మీట్ అయిందన్న, ఇవాళ ఇక్కడ మిరపకాయ సక్సెస్ మీట్ జరుగుతుందన్న 200% క్రెడిట్ గోస్ టు రవితేజ. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, అంటే పాత్రికేయులందరికీ తెలుసు, నా మీద నాకున్న నమ్మకం కంటే రవితేజకి నా మీద ఉన్న నమ్మకం ఎక్కువ. సో ఆ నమ్మకమే చాలాసార్లు అంటే ఎన్నోసార్లు ఎగ్జైట్ చేసినా చాలాసార్లు టెన్షన్ పెట్టేది. ఇంత నమ్మకం ఉంది కదా ఏంటి సినిమా అని. బ్రహ్మాజీ చెప్పినట్టు ఇందాక మిరపకాయ షూటింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈవినింగ్ ఇంకో గంటలో ప్యాకప్ పరంగా కెమెరామెన్ గారు లైటింగ్ చేస్తున్నారు. నేను ఏదో తెలియకుండానే ఏదో చిన్న సీరియస్ అదే అప్పుడే షూటింగ్ అయిపోయిందా అన్న ఫీలింగ్లో ఉన్నాను. అప్పుడు అన్నయ్య వచ్చి షార్ట్ రెడీ కదా ఏంటి అని ఏదో మాడుతుంటే షూటింగ్ అయిపోయిందన్నయ్య, నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్ దగ్గర పడుతుంది అన్నప్పుడు ఏదో చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది నాకు అన్న. తొక్కలో టెన్షన్ పక్కన పెట్టి ఈ సినిమాలో ఉన్నా ఇంకో సినిమా చేస్తాం మనం అన్నది. సో ఇలాంటి నమ్మకం చాలామందికి నమ్మకం ఉంటుందండి. అతను బాగా చేస్తాడు, నాకు నమ్మకం ఉంది. షాక్ సినిమా చూసావు బాగుంది, మంచి డైరెక్టర్, నమ్మకం ఉంది అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాగే నన్ను రవితేజ నమ్మాడు. నమ్మకం ఉంది, నమ్మకం ఉంచడం అనేది కాంప్లిమెంట్ అంతే. నమ్మకం ఉంటే దొప్పదు. నమ్మకం ఉంది, ఏం చేసుకోవాలి ఇప్పుడు ఆ నమ్మకాన్ని? ద వన్ అండ్ ఓన్లీ హీరో రవితేజ నమ్మకం ఉంచాడు, మళ్ళీ అవకాశం ఇచ్చాడు. మాటల్లో నమ్మకం చెప్పకుండా దాన్ని అవకాశం ద్వారా నాకు ఇచ్చాడు మళ్ళీ. అండ్ మీకు అందరికీ తెలుసు మిరపకాయ టైటిల్ పెట్టింది రవితేజ. స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నేను టైటిల్ అనుకున్నాను. ఆ టైటిల్ విన్న తర్వాత దీనికి మిరపకాయ అయితే ఎలా ఉంటుంది అన్నాడు, ఇంతకంటే ఎనర్జెటిక్గా అన్నాడు. అనగానే వి ఆల్ కనెక్టెడ్ టు టైటిల్. అండ్ సక్సెస్ మీట్ అన్నప్పటి నుంచి నాకు ఇందా నుంచి ఆ సక్సెస్ ఒకటే కనబడుతుంది. అంటే వాళ్ళ సినిమా సక్సెస్ అయినట్టు కాదండి, సక్సెస్ మాత్రమే వినే ఇండస్ట్రీ, సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీ, సక్సెస్ తప్ప ఏమీ కనబడే ఇండస్ట్రీ ఇది. అలాంటి ఇండస్ట్రీలో ఉంటూ ఒక ఫ్లాప్ డైరెక్టర్తో డెఫినెట్గా మొహమాటం లేకుండా చెప్తున్నాను, షాక్ అనే సినిమా అంటే క్రిటిక్స్ నచ్చుండొచ్చు, మధురం పాట నచ్చినట్టు ఉండొచ్చు, రవితేజ పర్ఫార్మెన్స్ కొత్తగా ఉందని ఫీల్ అయిన ఉండొచ్చు, ఏమైనా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇట్స్ ఎ ఫ్లాప్. సో ఇలాంటి సక్సెస్ మాత్రమే మాట్లాడి సక్సెస్ని పట్టుకొని వెళ్ళే ఇండస్ట్రీలో ఉంటూ
ఒక ఫ్లాప్ డైరెక్టర్తో మళ్ళీ సినిమా తీసి తన కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ కొట్టడానికి హీరోకి ఉన్న గట్స్ అది మామూలు గట్స్ కాదండి. ఇది అంటే కేవలం ఈ సక్సెస్ అంటే కథ రాసి ఉండొచ్చు, డైలాగ్స్ రాసి ఉండొచ్చు, తమను అద్భుతమైన మ్యూజిక్ చేసి ఉండొచ్చు. మేమందరం ఏం చేయాలన్నా ఫస్ట్ మమ్మల్ని అంటే ఎవరో వాళ్ళు నమ్మాలి కదా. ఆ నమ్మకం ఇచ్చింది రవితేజ. సో ది సక్సెస్ క్రెడిట్ గోస్ టు 200% రవితేజ. రవితేజ లేకపోతే ఈ సక్సెస్ మీట్ లేదు, ఈ సినిమా లేదు, ఇక్కడ నేను లేను. సినిమా ఇంకా మిగతా టెక్నీషియన్స్ విషయానికి వస్తే నాకంటే నా సినిమాకి ఎక్కువ కష్టపడే ఉన్నారు. నాతో పాటు కష్టపడిన వాళ్ళు కాదండి, నాకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ స్టేజ్ మీద. అందులో ఫస్ట్ ఆఫ్ ద స్క్రీన్ హీరో తమన్. కథ చెప్పగానే సూపర్ బాబా ఎక్స్ట్రానరీ అని చెప్పి సెకండ్ ఇచ్చాడు. డెఫినెట్గా ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా సరే ఇలాగే ఉంటారు కదా, డైరెక్టర్ డిసప్పాయింట్ చేయకూడదు అనుకుంటారేమో అనుకొని నేను తర్వాత ఇద్దరు డిస్పోజ్ అయ్యాం. అక్కడి నుంచి ఒకటే ఫోన్లు, ఆ సాంగ్ ఎలా తీస్తున్నారు, దాని కొరియోగ్రాఫర్ ఎవరు, దాని కాస్ట్యూమ్స్ ఎలా ఉంటుంది, దాని బిఫోర్ సీన్ ఏంటి, ఆ డైలాగ్ ఏంటి, విపరీతమైన క్వశ్చన్స్. తను ఏంటి ఎంత విసిగిస్తాను, ఇన్ని క్వశ్చన్లు వేస్తానంటే నా హీరో కూడా నన్ను క్వశ్చన్ వేయలేదు. బట్ తర్వాత వెన్ హీ కమ్ అప్ విత్ ద ట్యూన్స్ దెన్ ఐ రియలైజ్ అతనికి స్క్రిప్ట్ ఎంత నచ్చింది, తను ఏ రేంజ్లో మ్యూజిక్ చేశాడు అనేది. అండ్ నాకంటే నా సినిమాని ఎక్కువ అర్థం చేసుకుంది తమన్, అందుకే అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు గౌతమ్ రాజ్ గారు సార్. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసిన తర్వాత ఆ ఎడిటింగ్ చూసి టేకింగ్ స్టైల్ మార్చుకున్నాం సెకండ్ షెడ్యూల్లో. సినిమా పరిగెడుతుంది, సినిమా ఎక్కడ ఒక సెకండ్ కూడా ఆలోచించడట్లేదు అని చాలామంది సినిమా తర్వాత కాంప్లిమెంట్ ఇచ్చారు. దట్ సోలో గ్రేట్ గోస్ టు గౌతమ్ రాజ్ గారు. గౌతమ్ రాజ్ గారు ఈ సినిమాకి ఎడిటింగ్ చేయడం కాదు, నాకు ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో నేర్పారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలాగే రామ్ ప్రసాద్ గారు 50 సినిమాల కెమెరామెన్. మా బిఫోర్ సినిమా మర్యాద రామన్న, ఆయన గురించి రకరకాల యాడ్లు కట్ చేశారు మాకు. రామ్ ప్రసాద్ వస్తున్నాడు చూడండి అని టైప్లో టెన్షన్ పడ్డాను. పెద్ద కెమెరామెన్ కదా, రాజమౌళి గారితో వర్క్ చేసి వచ్చారు, తనకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, తనతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలని. బట్ తను ఏం మాట్లాడలేదు, మమ్మల్ని ఎవరిని మాట్లాడనివ్వలేదు. అంత ఫాస్ట్గా సినిమా చేసి సినిమా అనుకున్న దానికంటే 10-15 డేస్ బిఫోర్ అవడానికి కారణం రాంప్రసాద్ గారు. ఫాస్ట్గా చేసే కెమెరామెన్లు వేరు, ఫాస్ట్గా చేస్తూ క్వాలిటీగా ఇచ్చే కెమెరామెన్లు వేరు. రాంప్రసాద్ గారు రెండే కవలో ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆర్టిస్టులు విషయానికి వస్తే అసలు ఇట్స్ బిగ్ 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 లైన్. బ్రహ్మాజీ గారు రిహార్సల్ చేసిన సినిమా ఇది. అంటే షూటింగ్ బిఫోర్ ఆఫీస్కి వచ్చి సీన్స్ డిస్కస్ చేసుకుంటూ వీడు చెప్పిన డైలాగ్ ఉంచుతున్నాడా తీసేస్తున్నాడా చెకింగ్ చేసుకుంటూ రిహార్సల్ చేసి అంత ఇంట్రెస్ట్గా చేశాడు తను. అండ్ రిచా ఇంత ఫాస్ట్గా తెలుగు నేర్చుకుంటుందని అనుకోలేదు. చాలా స్పీడ్గా తెలుగు నేర్చుకుంది. ఎన్ఆర్ఐ అమ్మాయి కదా, వినమ్ర 16 తెలుగు క్యారెక్టర్ ఎలా చేస్తుంది ఏంటని కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ ఆడిషన్లోనే తన డైలాగ్ నిందా చూసారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది అని. అంత బాగా తెలుగు నేర్చుకుంది. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు రిచా. అండ్ స్నిగ్ధ వాళ్ళ బిజినెస్ పని మీద, వాళ్ళ కంపెనీ ఇన్ఫిలిం బ్రాండింగ్ బిజినెస్ పని మీద ఆఫీస్కి వస్తే అమ్మాయి వాయిస్ నచ్చి రిక్వెస్ట్ చేశాము. అదొక రీజను. ఇంకో రీజన్ ఏంటంటే మా కోడేటర్ బుజ్జికి తెలుసు. ఇంకో రీజన్ ఏంటో, రేపు షూటింగ్ అని ఒక అమ్మాయి హ్యాండ్ ఇచ్చి వేరే సినిమాకి వెళ్ళింది. సో టెన్షన్లో తీసుకోండి డెసిషన్, కానీ ఇవాళ అమ్మాయికి అటెన్షన్ వచ్చింది. సో థ్యాంక్స్ టు స్నిగ్ధ.